వేడి వేడిగా జ్యూసీగా టేస్టీగా పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ పెసరపప్పు వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కావాల్సిన సామాన్లు చూద్దాము. కొద్దిగా అల్లము, ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి వేడెక్కాక అందులోకి అల్లము, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయ్యాక ఇందులోకి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదు, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యం, అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా. అవి బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నట్టు. ఇప్పుడు మనం 2.5 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల నీళ్ళు ప్లస్ 1.5 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి. అప్పుడైతే మనకు కుక్కర్లో మంచిగా ఉడుకుతుంది, టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. వాటర్ పోసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 7 to 8 విజిల్స్ రావాలి. 8 విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసుకున్నామంటే పొంగల్ మంచిగా ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగుంది. కొద్దిగా అటు ఇటు కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే అందులోకి ఎర్రకారం వేసుకొని తిన్నామంటే మామూలుగా ఉండదు. ఈ ఎర్రకారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. నేనైతే నెయ్యి తిన్నాను కాబట్టి మామూలుగా వేసుకున్నాను. నెయ్యి తినే వాళ్ళు అదే వేడి మీద నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.